హే గాయ్స్, గత వారం రోజులుగా టెలికాం ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా ట్రెండింగ్ లో అవుతుంది. అదే బిఎస్ఎన్ఎల్. సడన్ గా బిఎస్ఎన్ఎల్ కి ఎందుకు అంత హైప్ వచ్చింది? ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్ కి వెళ్లిన బిఎస్ఎన్ఎల్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. జనాలు అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు వెళ్దామని ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అసలు దీనికి కారణం ఏమిటి? మరియు బిఎస్ఎన్ఎల్ లో టాటా గ్రూప్స్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అయితే బిఎస్ఎన్ఎల్ లాంచ్ అయిన తర్వాత చాలా సక్సెస్ ని తెచ్చుకుంది. కానీ రాను రాను కాలంలో బిఎస్ఎన్ఎల్ ఇంతగానం ఫెయిల్ అవ్వడానికి కారణం ఏమిటి? అసలు బిఎస్ఎన్ఎల్ లో జరిగిన అవకతవకలు ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఇంకా విషయంలోకి వెళ్తే బిఎస్ఎన్ఎల్ 15th సెప్టెంబర్ 2000 లాంచ్ అయింది. బిఎస్ఎన్ఎల్ ఫుల్ ఫామ్ వచ్చి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఇంకా బిఎస్ఎన్ఎల్ ఒక మేజర్ టార్గెట్ వచ్చి దేశంలో ఉన్న ప్రతి మూలన సిగ్నల్ రావాలి. జనాలందరూ ఒకరితో ఒకరు అందుబాటు ధరలోనే కమ్యూనికేట్ చేసుకోవాలి. అందుకే దేశం నలుమూలల్లో బిఎస్ఎన్ఎల్ ఒక సిగ్నల్ వస్తుంది. కానీ మనం గమనిస్తే ఎయిర్టెల్, జియో, విఐ ఇవి రిమోట్ ఏరియాస్ లైక్ హిల్ స్టేషన్స్, కొండ ప్రాంతాలు వీటిలో సిగ్నల్స్ ఎక్కువగా రావు. ఇంకా బిఎస్ఎన్ఎల్ దేశం నలుమూలల్లో సిగ్నల్ తీసుకొచ్చినా అందరికీ అందుబాటు ధరలోనే తెచ్చే ప్రయత్నం చేసినా అయినా కూడా బిఎస్ఎన్ఎల్ గ్రాఫ్ కిందికి పడిపోవడానికి గల కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే బిఎస్ఎన్ఎల్ ఫైనాన్షియల్ ఇయర్ 2004 to 2005 10,183 crores ప్రాఫిట్ సంపాదించింది. ఆ సమయంలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మార్కెట్ షేర్ మొత్తాన్ని బిఎస్ఎన్ఎల్ ఆక్యుపై చేసింది. అలాంటిది బిఎస్ఎన్ఎల్ పతనం అవ్వడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో చూద్దాం. అయితే మనందరికీ తెలిసిన విషయమే, బిఎస్ఎన్ఎల్ అనేది ఒక గవర్నమెంట్ రన్ చేసే కంపెనీ అని మనకి తెలుసు కదా. రాజకీయ నాయకులు పైసలు వస్తున్నాయంటే దేనిని వదిలిపెట్టరు. అలానే బిఎస్ఎన్ఎల్ కూడా ఒక రాజకీయ నాయకుని చేతిలో పడింది. ఆయనే దయానిధి మారన్. ఈయన 2004 జనరల్ ఎలక్షన్స్ లో టెలికాం మినిస్టర్ గా వచ్చాడు. అయితే ఈ దయానిధి మారన్ అనేవాడికి ఒక ప్రైవేట్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ మనందరికీ తెలిసిన సన్ నెట్వర్క్స్. అయితే ద ఎకనామికల్ టైం ఇచ్చిన సమాచారం మేరకు 770 హై కెపాసిటీ బిఎస్ఎన్ఎల్ లైన్స్ గవర్నమెంట్ కళ్ళుగప్పి తన సన్ నెట్వర్క్ కి వాడుకున్నాడు. ఇది దాదాపు 1.8 crores బిఎస్ఎన్ఎల్ కి నష్టం చేసింది. ఈ న్యూస్ సిబిఐ నుంచి వచ్చిన తర్వాత వెంటనే దయానిధి మారన్ రాజీనామా చేశాడు. ఆ తర్వాత వచ్చింది ఏ రాజా. ఇందాక చెప్పినట్లుగానే ఒక అవినీతి రాజకీయ నాయకుడి చేతిలో డబ్బు ఉన్న కంపెనీ పడితే ఏం జరుగుతుందో మళ్ళీ అదే జరిగింది. ఈసారి వచ్చిన స్కామ్ 2G స్కామ్. సింపుల్ గా చెప్తాను. బిఎస్ఎన్ఎల్ ఆ సమయంలో వైర్లెస్ స్పెక్ట్రమ్ మీద వర్క్ చేస్తుంది. ఇప్పుడంటే 4G 5G వచ్చాయి, కానీ అప్పుడు ఇంకా 2G ఉంది. సో 2G స్పెక్ట్రమ్ లో కొన్ని అవకతవకలు జరిగాయి. రాజా ఈ 2G స్కామ్ తో 1,760 బిలియన్ రూపాయలు మింగేశాడు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. అలాంటిది 1,760 బిలియన్స్ అంటే దాదాపు 1,76,000 కోట్లు. ఇంకా అప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ మొత్తం లాస్ లోనే నడుస్తుంది. అప్పటికి ప్రైవేట్ టెలికాం ఇండస్ట్రీస్ లైక్ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ఇంకా మరికొన్ని ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నా పెద్దగా వీటిని వాడేవారు కాదు, ముఖ్యంగా విలేజెస్ లో. అయితే బిఎస్ఎన్ఎల్ ఇలా పూర్తి నష్టంలో ఉండడంతో ప్రైవేట్ టెలికాం ఇండస్ట్రీస్ మెల్లమెల్లగా వాటి యొక్క స్పీడ్, కవరేజ్, అవర్స్, నెట్వర్క్ ఇలా అన్ని పెంచుకుంటూ పోయాయి. ఇంకా స్కామ్ లో ఇరుక్కున్న బిఎస్ఎన్ఎల్ అక్కడే ఉండిపోయింది. ఇలా బిఎస్ఎన్ఎల్ ఒక పతనం మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యింది. తర్వాత ప్రైవేట్ టెలికాం ఇండస్ట్రీస్ లో సబ్స్క్రైబర్లు పెరిగిన తర్వాత రేట్లు పెంచడం స్టార్ట్ చేశారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో 10 రూపాయలు పెట్టి కార్డుతో రీఛార్జ్ చేస్తే 6 రూపాయల 40 పైసలు వచ్చేది. ఇంకా ఒక 100 MB డేటాని ఒక వారం మొత్తం చదువుకునే వాళ్ళం. అయితే రేట్లు విపరీతంగా పెంచడంతో జియో అప్పుడే మార్కెట్ లోకి వచ్చింది. అరౌండ్ 2016 నేను డిప్లొమా చదువుతున్న టైంలో వచ్చింది. అప్పుడు జియో రావడమే 4G హై స్పీడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ SMS ఇలా అన్ని సర్వీసులు సంవత్సరం పాటు ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. దీనితో అన్ని కంపెనీలు వాళ్ళ సామాన్లు చదువుకొనగా వోడాఫోన్ ఐడియా 2 మెర్జ్ అయ్యి ఒక కంపెనీ లాగా ఏర్పాటు అయ్యాయి. ఇవి 3వ స్థానంలో ఉంది. జియో ఇచ్చిన కాంపిటీషన్ ని తట్టుకొని ఎయిర్టెల్ 2వ స్థానానికి వచ్చింది. ఇంకా మొదటి స్థానం మీకు తెలిసిందే, జియో ఉంది అని. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. అయితే ఇప్పుడున్న జియో మరియు మిగిలిన అన్ని ప్రైవేట్ టెలికాం ఇండస్ట్రీస్ అన్ని కలిపి ఒకటేసారి రేట్లు పెంచేశాయి. ఇలా అందరూ రేట్లు పెంచడంతో అందరికీ ఒక్కసారిగా బిఎస్ఎన్ఎల్ గుర్తొచ్చింది. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఏ బిజినెస్ లో అయినా మోనోపోలీ అస్సలు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్సు లాసెస్ లో నడుస్తున్నా కూడా ఇంకా బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ ఆర్టీసీ బస్సులు తీసేస్తే ప్రైవేట్ బస్సులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ పోతారు. ఇలానే టెలికాం ఇండస్ట్రీస్ లో కూడా మోనోపోలీ ఉండకూడదు.
అని బిఎస్ఎన్ఎల్ అప్డేట్ ఏమి చేయకుండా దానిని అలాగే నడిపించుకుంటూ గవర్నమెంట్ వస్తుంది. అయితే ప్రెజెంట్ ఉన్న మోడీ గవర్నమెంట్ 82,900 కోట్లు బిఎస్ఎన్ఎల్ కి కేటాయించింది. దీనివల్ల బిఎస్ఎన్ఎల్ అనేది కొద్దిగా నార్మలైజ్ అయ్యింది. అయితే బిఎస్ఎన్ఎల్ లో వర్క్ చేస్తున్న ఒక ఎంప్లాయ్ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ చేసిన దానికంటే కరప్షన్ వల్లనే బిఎస్ఎన్ఎల్ ఎక్కువ లాస్ అయ్యింది అని చెప్పాడు. ఇంకా బిఎస్ఎన్ఎల్ ని టాటా గ్రూప్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఈ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే సమాచారం మేరకు టీసీఎస్ 15,000 కోట్లు పెట్టి బిఎస్ఎన్ఎల్ ని అప్డేట్ చేసే పనిలో ఉంది. ఇంకా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టాటా గ్రూప్ చైర్మన్ అయిన మన రతన్ టాటా గారి గురించి మీకు తెలిసింది. ఆయన ఒక్కసారి మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు అని. అయితే సమాచారం మేరకు రతన్ టాటా గారు ఈ ఇయర్ ఎండింగ్ లోపు బిఎస్ఎన్ఎల్ 4G స్టార్ట్ అవుతుంది, వచ్చే ఇయర్ ఎండింగ్ లోపు బిఎస్ఎన్ఎల్ 5G స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఈ విషయంలో గవర్నమెంట్ ని నమ్మకపోయినా రతన్ టాటా గారిని మాత్రం నమ్మొచ్చు. ఇంకా ఈ వీడియోకి ఇంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై నౌ.